ఫలానా దగ్గర ఫలానా ఆయన పెద్ద స్పీకరు అంటే క్యూ కడుతున్నారు ఆడికి పోయి. షాలేం రాజు అన్న బో అంటే షాలేం రాజు అనేవాడి దగ్గర క్యూ కడుతున్నాం అన్న. నేను ప్రార్థన చేస్తే ఎందుకు తగ్గిద్ది? షాలేం అన్న చేయాలా? ఎవరు చేయాలా? షాలేం అన్న చేయాలా, అప్పుడు తగ్గిద్ది. ఎంత పిచ్చోళ్ళు, ఎంత పిచ్చోళ్ళు అండి. ఇక్కడేం రాసు, నాగేశ్వరరావు నామదేశ, సుబ్బారావు నామదేశ, వెంకట్రావు నామదేశ అని అట్ట చదివే కార్యక్రమం ఉంటుంది అనుకున్నాయింది. దేవునికి స్తోత్రం. అట్లాంటి ఏముండవు నాయనా. నన్ను నేనే కాపాడుకోలేను, ఇంతమంది బిడ్డల్ని ఎలా కాపాడుతాను తండ్రి, వాళ్ళకి నాకు నువ్వే దిక్కని కలిపి కొడతాను నేను దేవుడికి, అంతే. దయచేసి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మిమ్మల్ని నాకు కనెక్ట్ చేసుకోకూడదు, మిమ్మల్ని మొత్తాన్ని నేను ఆయనకి కనెక్ట్ చేయాలి. లోపాలను దిద్దుకునే మనసును సాధన చేయండి, వినయము కలిగి ఉండండి, లోబడే మనస్సు కలిగి ఉండండి. దేవునికి బుద్ధి చెప్పబోనుకున్న వారికి దేవుడు మీతో ఉంటాడని చెప్పా. రెండవది, ప్రార్థన విషయంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ కూటమే కావచ్చు, ఏ కూటమైనా కావచ్చు, ఈ కూటమే కావచ్చు, ఏ కూటమైనా కావచ్చు, కూటమి అయిపోయిన తర్వాత ఎవరైతే ముఖ్య ప్రసంగికుడు ఉంటాడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వాక్యం చెప్పా, కూటమి అయిపోయింది, నా పక్కన ఉన్న వాళ్ళ చేత ప్రార్థనా సహాయం పొందగోరతారా? నేనే మీకు ప్రార్థన చేయాలని ఆశిస్తారా? అబద్ధాలు ఆడకుండా నిజం చెబుదాం. నేను చేతులు ఉంచాలని మీరు ఆశిస్తారు, ఓకే, ఆశీర్వాదం కోసం దైవజనుడు చేతులు ఉంచితే మనకు దీవెన, ఒక ఫీలింగ్ అది, అవునా? మీలో రోగులు ఎవరన్నా ఉన్నారనుకో, రోగుల్ని ఖచ్చితంగా నా దగ్గర తేవడానికి ట్రై చేస్తారు. ఎట్లన్నా నేను ఇక్కడ ఫైనల్ నిలబెట్టి అందరినీ ప్రార్థన చేపిస్తూ ఉంటే ఈ ప్రార్థన ఇక్కడ పడేసి అటుపక్కకు వచ్చి ఉంటారు, వెనక ఈ పక్క నుంచి వస్తాడని. ఎవడు? ఈ పక్క గదిలో నుంచి బయటకు వస్తాడని అక్కడ ఉంటారు. తప్పు లేదు, రోగులు ఉన్నారు, వారికి స్వస్థత కోసం ప్రార్థన చేయడానికి మీరు ఆశిస్తారు, ఎంత మాత్రం తప్పు కాదు అది. నా దగ్గరే కాదు, బయట కూడా ఎవరైనా స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవచ్చు, కాదని నేను అనను. కానీ ఒక్కటి, దేవుని వాక్యం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని మనం పరిశీలించాలి. ఇప్పుడు మన కళ్ళు దిశాయించవు, కొంతమందిని చూసినప్పుడు మన కళ్ళు దిశాయించవు, కొంతమంది మన కంటికి దిశాయించరు. అంటే మనకి అంత గౌరవనీయంగా అనిపించరు, వీళ్ళదేముంది అనిపిస్తుంది. కానీ వాక్యం ఏం చెబుతుందో చాలామంది పట్టించుకోవట్లా, పిచ్చోళ్ళు. మిమ్మల్ని కాదు, వాక్యాన్ని పట్టించుకొని పిచ్చోళ్ళు. చెప్తా ఏంటో. అక్కడ ఏం రాసింది నాన్న, మళ్ళీ ఒక్కసారి మీరు మీ బైబిల్లో తీసి చదవండి ఏముందో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. రైట్. ఇక్కడ ఎక్కడన్నా మీకు వాక్యం చెప్పిన మెయిన్ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో అతడిని పట్టుకోండి, వాడి గోడలు ఊడిపోయేటట్టు చేతులు లాగండి అని ఏమన్నా చెప్పాడా? చెప్పలా. ఏం చెప్పాడంటే వాక్యానుసారంగా మీలో ఎవరైనాను రోగి అయి ఉన్న ఎడలా, బాగా ఫస్ట్ నుంచి
ఒకడి చేతులకే అలవాటు అయిపోయి అసలు వాక్యాన్ని వదిలేశారు మనోళ్ళు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎవరు చెప్పినా దిద్దుకునే మనసు కలిగి ఉంటే క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా కూడా బాగుపడతాడు. ఇప్పుడు క్రైస్తవేతరులు అంటే యేసుప్రభుని నమ్ముకోనోళ్ళు. వాళ్ళు ఎందుకు చెడిపోతున్నారు? నమ్ముకున్న మనం చెబుతున్నాం, ఒరే బాబా అది దారి కాదు ఇది దారి అని చెబుతున్నాం. వాడు వింటున్నాడా? వింటల్లా. వినప్పుడు ఏమైపోతాడు? కర్మగాలిద్ది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, వినయం. రెండో పాయింట్, ప్రార్థన ఎవరు చేయాలి? ప్రార్థన ఎవరు చేయాలి? వాక్యం చెప్పిన దైవజనుడే చేయాలి, పేరు మోసిన పెద్ద స్పీకరే చేయాలి, ఎవరైతే అందరికంటే మెయిన్లో ఉంటాడో అతడే చేయాలి అని ఎక్కడన్నా ఉందా? ఉంటే ఒక వచనం చూపించండి, నేను కూడా నేర్చుకుంటా. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఇప్పుడేగా మనం ఏదన్నా లోపం ఉంటే దిద్దుకోవాలనుకున్నాం. చూడండి, ఇప్పుడు మీరు అనుకోవచ్చు కొంతమంది, ఇప్పుడు మాకు ప్రార్థన చేయడానికి తప్పించుకోవడానికి మాకు ప్రార్థన చేయాల్సి వచ్చిందని తప్పించుకోవడానికి ఇవన్నీ చూపిస్తున్నావు నువ్వు అనుకోవద్దు. నేను మొండోడిని, మీకు ప్రార్థన చేయటం నాకేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? అసలు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మీరు మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు. దానికంటే ముందు పైన, మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు వచ్చి అతనికి నూనె రాసి అతడు స్వస్థత పొందినట్లు ప్రభువు నామమున ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుచును. అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమింపబడును అనుందా లేదా? మరి ఏం చేస్తున్నారు మనోళ్ళు? ఫలానా దగ్గర ఫలానా ఆయన పెద్ద స్పీకరు అంటే క్యూ కడుతున్నారు ఆడికి పోయి. షాలేం రాజన్న అంటే షాలేం రాజు అనేవాడి దగ్గర క్యూ కడుతున్నాం అన్నారు. నేను చెప్తున్నాను, సంఘము దానికి ఒక పద్ధతి క్రమము దేవుడు ఏర్పరిచాడు. అన్ని జనుల సంగతి పక్కన పెడితే మనం సంఘములో క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధుల గుంపు మనకు ఒక క్రమం ఏర్పరిచాడు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, నాతో పాటు సహ కాపర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సహ సేవకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సహనాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. సంఘపు పెద్దలంటే నాతో కలిసి సంఘ క్షేమం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో వారందరూ సంఘపు పెద్దల లిస్టులోకి వస్తారు. ఆశ్చర్యం చెప్పనా? నేను చేతులుంచితే తగ్గిద్దో లేదో తర్వాత సంగతి. వాళ్ళని పిలిపించి కానీ వాళ్ళు మీకోసం నిలబడి ప్రార్థన చేస్తే తప్పకుండా రిజల్ట్ వచ్చిద్దని నేను కాదు, వాక్యంలో చూపించా. కానీ ఎంతమందికి దిశాయించుతారు వాళ్ళు? కోటం అయిపోయిందనుకో, వాళ్ళు వస్తారనుకో ప్రార్థన చేయడానికి. సబ్బో ఇల్లురాయో, వీళ్ళు వచ్చారు మహారాజులు, ఆయన పోయాడా, ఆడు పోతాడు, ఆమెను అనకుండా ముందే వెళ్తుంటాడు, మాయ చేసి పోతుంటాడు, మాయోడు అనుకుంటా ఉంటాడు. కనీసం డైరెక్ట్గా తిట్టుకోపోయినా మనసులో సరే చాలేమన్నా మావులు మాయ కదమ్మా, మనం ఇటు కళ్ళు మూసి ప్రార్థనలో ఉంచుతాడు, అటు పడిపోతా ఉంటాడు. నేను ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినోడిని, ఇంతగా ప్రయాసపడ్డోడిని 10 మంది మీద చేతులుంచి ఆశీర్వదించడం పెద్ద చాకిరే నాకు. ఒక్కసారి చెప్పండి, చాకిరే కాదండి. ఇంత చేసినోడిని ఆ కొంచెం చేయటం నాకేం ఇబ్బంది కాదు. కానీ మిమ్మల్ని మిగతా సేవకులకు అలవాటు చేయాలన్నది వాక్యానుసారం. నేను మీ మీద చేతులుంచితే వచ్చే ఫలం కంటే కూడా నా సహోదరులు, నా తోటి సహదాసులు నూనె రాసి మీకు చేసే ప్రార్థనకు ఎక్కువ ఫలం ఉందని మీరు గ్రహించాలని, ఆ సాక్ష్యాలు తీసుకొని రావాలని నా ఆశ. ఇప్పుడు నేను మీ మీద చేతులు ఉంచితే ఘనత ఎవరికి? నాకు ఘనత. మీ మీద చేతులు ఉంచటం నాకు ఘనత. కానీ నేను అది కూడా లక్ష్య పెట్టకుండా
మీరు స్వస్థత పొందినట్లుగా వాళ్ళు మీ మీద చేతులు ఉంచుతారు. మీరు తండ్రి సన్నిధికి సంబంధించిన విశ్వాసులైతే, మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీరు ఒకవేళ కదలలేని స్థితిలో పడిపోయి ఉంటే ఒక్క మాట ఫోన్ చేస్తే సేవకులు మీకోసం వచ్చి ప్రార్థన చేయటానికి కొంతమంది అందుబాటులో ఉన్నారు. వాక్యానుసారం, వాక్యక్రమం అది. కానీ ఈరోజు సంఘం పట్టించుకుంటుందా? ఈ ఒక్క సంఘమే కాదు, అన్ని సంఘాలు మెయిన్ స్పీకరే కావాలి. కానీ దేవుని వాక్యం సంఘపు పెద్దలను పిలిపింపవలెను అనుందా లేదా? ఆ మాట అండర్లైన్ చేయండి. ఎవరిని పిలిపించాలన్నాడు? సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు వచ్చి నూనె రాసి ప్రభునామమున ప్రార్థన చేస్తారు. అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడతాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు స్వస్థత కలిగిద్దని రాసుంది. ఎవరు చేతులు ఉంచినప్పుడు? శాలేమన్ను ఉంచినప్పుడు అని ఉందా? లేకపోతే ఇంకొక అన్నయ్య ఉన్నప్పుడు అన్నయ్య చేతులు ఉంచినప్పుడు అని ఉందా? పాస్టర్లు మాత్రమే అని రాశాడు అక్కడ. మీకు దండం పెడతా చెప్పండి, పాస్టర్లు మాత్రమే చేతులు ఉంచినప్పుడు రోగాలు తగ్గుతాయని రాసుందా? మరేముంది? మీరు అనగా నమ్మిన వారు. అసలు అందరము ఆ సత్యాన్ని గుర్తెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొడితే గట్టిగా. ఇప్పుడు కొద్దిమంది సేవకులే ఇలాంటి పరిచర్యలు చేస్తుంటే ఇంత హడావుడి జరుగుతుంది కదా. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉజ్జీవింపబడి దయ్యములను వెళ్ళగొట్టువారైతే, ప్రార్థనా పరులైతే, రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరిచే శక్తి పొందిన వారైతే ఎలా ఉంటుందో చూడు. అసలు సమాజం వేరే రకంగా ఉంటుంది. ఇక సమాజం ఇంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ. ఇంతమంది మీకు ఇవ్వబడిన అధికారాన్ని మీరు గుర్తెరిగి ఆ అధికారాన్ని వాడకంలో పెడితే, నీ ఇరుగు పొరుగులను నీవే సంధిస్తే, వాళ్ళ కోసం నీవే ప్రార్థించి వాళ్ళ ఎదుట దేవుని కార్యాలు జరిగించి వాళ్ళ ఆత్మను రక్షిస్తే ఎంత ఉజ్జీవం వచ్చిందో తెలుసా? కానీ ఎంతమంది పట్టించుకుంటారు ఇది? ఎంతమంది దీన్ని సీరియస్గా తీసుకుంటారు? కొంతమంది పెదవి విరుస్తారు. ఊరుకు అన్నయ్య, నేను ప్రార్థన చేస్తే రోగం తగ్గటమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పనా? ఒక వచనం మీకు చూపిస్తాను. నేను అపోస్తలుల కార్యములు మీరు ఆశ్చర్యపోయే వచనం అది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. తీసుకున్నారా? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. అక్కడ స్టోరీ మీకు తెలుసు. సౌలు దుర్మార్గుడు, క్రైస్తవ సంఘమును చెరబట్టి చిత్రవద చేస్తున్నటువంటి వ్యక్తి సౌలు. దమస్కు మార్గంలో అతడు వెళుతున్నప్పుడు సాక్షాత్ యేసు ప్రభు అతను దర్శించాడు. ప్రభు అతనితో కనబడి మాట్లాడినంతసేపు అతని కళ్ళు పనిచేశాయి. ప్రభు ఎప్పుడైతే అంతర్ధానం అయ్యాడో అతని 2 కళ్ళు మూయబడ్డాయి. పొరల్లాంటివి కమ్మేశాయి. ఆ కళ్ళు కనపట్టల్లా. అతడు తడవలాడుతూ ఉన్నాడు. ఈ 2 కళ్ళకి పొరలు కమ్మేశాయి. అక్కడే ఉంది ఆ మాట 9లో. ఈ స్టోరీ అంతా ఉంటుంది, ఇంటికి పోయినాక చదువుకుందరు. కానీ అంటే కంటికి జబ్బు వచ్చేసింది 2 కళ్ళకి. ఎందుకంటే డైరెక్ట్గా ప్రభువుని చూశాడు. ఆ కళ్ళకి శక్తి చాలా, పేషెంట్ అయ్యాడు, కంటి జబ్బు వచ్చేసింది. అతడు యూదా అనే వాని ఇంటికి వెళ్ళాడు. తార్సు వాడైన సౌలు దమస్కులో తిన్ననిది అనబడిన వీధిలో ఉన్న యూదా అనే వాని ఇంటికి చేరాడు. నీకు తెలుసా, ఆ సౌలే తర్వాత పౌలు. ఆ పౌలే పెద్ద సేవకుడు, అపోస్తలుడు.
ఒక పెద్ద సేవకుడు బోధకుడు, ప్రవక్త, సువార్తికుడు, అపోస్తలుడు, టాప్ 1 అపోస్తలుడు. అలాంటి అపోస్తలుడికి స్వస్థత ప్రార్థన చేసింది ఎవరో తెలుసా? ఒక సామాన్య విశ్వాసి. యా, లేదా? ఉందా? ఏబాయ్, ఉందా లేదా? అలాంటి అపోస్తలునికి, అలాంటి ప్రవక్తకి స్వస్థత ప్రార్థన చేసింది ఎవరు? అననీయ అని పిలుస్తాడు ప్రభు. దర్శనమందు చిత్తము ప్రభు నేనున్నానంటాడు. నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తారుసువాడైన సౌలుని గురించి విచారించు. నీవు వచ్చి అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు అంటాడు. అంటే నీతో మాట్లాడినట్టే నేను అతనితో కూడా మాట్లాడాను. నువ్వు వచ్చి అతని మీద చేతులుంచి అతన్ని స్వస్థపరచటం అతడికి దర్శనంలో చూపించాను నేను. నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచు, నేను స్వస్థపరుస్తాను అన్నాడు. నాకు ఆశ్చర్యం అండి. ఆయన కాబోయే అపోస్తలుడు, కాబోయే ప్రవక్త, గొప్ప కాపరి, గొప్ప సేవకుడు. బైబిల్ గ్రంథంలో ఆయన పుస్తకాలు అందరి పుస్తకాల కంటే ఎక్కువ ఉండబోతున్నాయి. కావాలంటే చూడండి, బైబిల్లో అందరి పుస్తకాల కంటే ఎక్కువ పుస్తకాలు ఎవరి ఉన్నాయో తెలుసా? పౌలుయే ఉన్నాయి. రోమాపత్రిక, కొరింథీ పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పి, కొలసై, ఏమండి, తిమోతి 1, 2 పత్రికలు, తీతు పత్రిక, ఫిలేమోను పత్రిక, హెబ్రీ పత్రిక. ఈ పత్రికలన్నీ బైబిల్లో పుస్తకాలు అయిపోయినాయి. 66 పుస్తకాల్లో ఈయనవి ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన రాసినవి లేఖనాలైనాయి. ఆయన ఆశువుగా రాసినవి లేఖనాలయ్యి కోట్ల మంది ప్రజలకు మార్గదర్శకాలయ్యాయి. అలాంటి గొప్ప వ్యక్తి పౌలు. అలాంటి పౌలుకి ఈ 2 కళ్ళు స్వస్థత పొందడానికి స్వస్థత ప్రార్థన చేసిన వాడు సామాన్య శిష్యుడైన అననీయ అని మర్చిపోకూడదు. వాస్తవంగా మనం సహజంగా ఏమనుకుంటాం? అననీయ లాంటోడికి పౌలు ప్రార్థన చేయాలనుకుంటాం. అననీయ లాంటోడికి పౌలు ప్రార్థన చేయాలనుకుంటాం. కానీ రివర్సు, పౌలంతటి వాడికి అననీయ ప్రార్థన చేశాడు, స్వస్థత వచ్చింది. ఆయనే బాప్తిస్మానికి సిద్ధపరిచింది. సౌలా సహోదరా, ఇక తడవు చేయట ఎందుకు? లేచి ప్రభునామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకోమని సౌలుకు చెప్పినటువంటి వ్యక్తి, పౌలుకు చెప్పిన వ్యక్తి అననీయ. అమ్మా పిచ్చి తల్లి, నీకెంత కృపిచ్చాడమ్మా దేవుడు, నీ గుర్తుపట్టావా? అయ్యా తమ్ముడు, నీకెంత కృపిచ్చాడో గుర్తుపట్టావా? నువ్వు ఒక సామాన్యుడు అని అనుకుంటున్నావు, నిజమే, నువ్వు సామాన్యుడివే. అమ్మా నువ్వు సామాన్యురాలు అనుకుంటున్నావు, సామాన్యురాలువేరా నువ్వు తల్లి. కానీ నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారని నీకు తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు భయంకరమైన జబ్బులు మనుషులు వదిలిపెడతాయని నీకు తెలుసా? ఇదిగో సాక్ష్యం. ఎవరు చెప్పారు తల్లి నీకు అధికారం లేదని? ఎవరు చెప్పారు నాయన నీకు అధికారం లేదని? సంఘాలన్నీ ఇలా విశ్వాసుల్ని బలహీనపరిచి ఎందుకు పనికి రాకుండా రావటం, కూర్చోవటం, వినటం, పోవటం, రావటం, కూర్చోవటం, వినటం, పోవటం, రావటం, కూర్చోవటం, వినటం, పోవటం, ఏదన్నా సందా ఉంటే అందులో వేయటం. ఇక్కడే ఆపేశారమ్మా, ఇక్కడే ఆపేశారు. అంతేనా భక్తి తల్లి? అంతేనా నాయన? అంతవరకేనా? ఇంకేం లేదా? మనమందరము ఆత్మల సంపాదకులం కావాలి. మనమందరము సువార్త ప్రచురం కొరకు నడుం కట్టాలి. మనమందరము నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షణలోకి నడిపించాలి. మనమందరం
కూలిపోతున్న జీవితాలని కట్టాలి, నిలబెట్టాలి. దానికోసం పాస్టర్లే కాదమ్మా, పాస్టర్ ఎందుకో తెలుసా? నీకు ఇవ్వబడిన కృపలేవో నీకు చెప్పడానికమ్మా. పాస్టర్ దేనికమ్మా నాయనా? దేనికి నాయనా పాస్టర్? దేనికి నాయనా? నీకు ఇదిగో ఇంత కృప ఇవ్వబడింది, ఇదిగో నీకు ఈ అధికారం ఇవ్వబడింది, దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు, దేవుడు నీకు ఈ స్థాయిని నిర్ణయించాడు, నీకు ఈ ఆధిక్యతలు ఉన్నాయని నీకు నేర్పించడానికి దైవజనుడు. వాటిని గైకొని నువ్వేం చేయాలి? నీకు ఇవ్వబడిన కృపల్ని గుర్తెరిగి నువ్వు చేయాలి. రెండు కళ్ళు లేని అంధురాలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి ప్రియులారా, అద్భుతాలు జరిగినాయి. 2 రోజులు ప్రసవ వేదనతో బిడ్డ అడ్డం తిరిగి నొప్పులు పడుతున్న తల్లి అల్లాడిపోతుంది. ఆ బిడ్డ బతికి ముందు చిన్న ప్రాణం సంగతి, తర్వాత పెద్ద ప్రాణం ఉంటుందో పోయిద్దో అర్థం కాని స్థితిలో అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు. ఈ కళ్ళు లేని అంధురాల్ని పిలిపిస్తే వచ్చి ప్రార్థన చేసింది. ప్రభువా, ఆ విశ్వాసి ప్రభువా కార్యం చేయి తండ్రి, కృప చూపు నాయన, స్వస్థపరచు అని ప్రార్థన చేసి అంతే నిమిషాల్లోనే కాన్పైపోయింది. మరి దీన్ని ఏమంటారు? సామాన్య విశ్వాసి. నాకు తెలిసిన ఒక చెల్లికి వివాహమై దాదాపు 7 నుంచి 10 సంవత్సరాలు అయింది, పెళ్ళై పిల్లలు లేరు. వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడుతుందంట, నిన్ను ఎట్టనైనా వదిలించుకుంటాం, నువ్వు గొడ్డుపోతు దానివి, నా కొడుక్కి ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని డైరెక్ట్గా మాట్లాడిందంట. తన ఇరుగు పొరుగునున్న క్రైస్తవ విశ్వాసులకి ఈ సంగతి చెప్పి ఏడ్చింది. అప్పుడు వాళ్ళు ఒక సోదరి విని మిగిలిన సిస్టర్స్తో మాట్లాడింది. ఇదిగో ఇలా అంటుందంట తన అత్తగారు, నేను చచ్చిపోతానంటుంది ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేద్దామని వాళ్ళంతా ఒక చిన్న గుంపు అయ్యారు. వినండి బాగా, వాళ్ళంతా ఒక చిన్న ప్రార్థన గుంపు అయ్యారు. ఇక్కడే లోకల్లో జరిగింది. ఇక్కడ 7 నుంచి 10 సంవత్సరాల సంతానం లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. కొద్ది దినాల్లోనే ఆమె గర్భవతి అయింది. అన్ని సంవత్సరాలు జరగని కార్యం విశ్వాసులే. దానికి ఎవరో పెద్ద సేవకుడు వచ్చి చేసింది లేదు. ఎందుకంటే వాళ్ళు అన్యులు, రానీరు, చర్చికి రానీరు. కాబట్టి అక్కడున్న 4 విశ్వాసులే కూడబలుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేశారు. నా దగ్గరికి ఓ చెల్లి వచ్చింది, ఇక్కడ గడ్డతో వచ్చింది. ఇక్కడ రోజు కూర్చొని ప్రార్థన చేస్తారు విశ్వాసులు, ప్రార్థన గుంపు. అన్న నాకు ఇక్కడ గడ్డ వస్తుందన్నా, ఇక్కడ వచ్చిందన్నా, ఇదేమైద్దు అని అనుకుంటూ వచ్చింది. నన్ను ప్రార్థన చేయమంది. నేను చెప్పినట్టు చేస్తావా? తగ్గిపోయిద్దని చెప్పా. చెప్పన్నా చేస్తాను, నేను ప్రార్థన చేస్తా, ఇబ్బంది లేదు, అది కాదు. అదిగో ప్రార్థన చేస్తున్నారు చూడు, వాళ్ళ దగ్గర రోజు ఒక బిడ్డ చేత ప్రార్థన చేయించుకొని చెప్పారు. ఆ రౌండ్లోకి వెళ్ళు, కూర్చో, వాళ్ళ చేత ప్రార్థన చేయించు, రోజు ఒకరి చేత నూనె రాసి ప్రార్థన చేయించని చెప్పి 7 దినాలు నూనె రాసి ప్రార్థన చేశారు. రోజుకు ఒక విశ్వాసి కాడికి. విశ్వాసులే. మన కార్యాలు మనం చేసేవన్నీ కూడా వాళ్ళ చేతనే. మరి అదే 7వ రోజుకి గడ్డ లేదు, ఏం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చేయడు దేవుడు కార్యాలు? ఎందుకు చేయడు? కానీ విశ్వాసులకి ఈ స్పర్శ ఉందా? ఈ గ్రహింపు ఉందా? నా ప్రార్థన కూడా విని రోగుల్ని బాగు చేస్తాడు దేవుడు అనే నమ్మిక ఉందా? అసలు ఆలోచన ఉందా? ఎప్పుడన్నా ప్రయత్నించారా? ఈ హోల్ నైట్ రోజు ఈ ప్రేయర్లో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
నువ్వు కార్యోన్ముఖురాలివి కావాలి, నువ్వు కార్యోన్ముఖుడివి కావాలి. నువ్వు నడుం కట్టాలి. పద్దాకలు వచ్చి కూర్చొని 4 ముక్కలు విని ఏదో ఆచారబద్ధంగా వచ్చి పోవటం కాదు. నువ్వు కూడా దేవుని పనిలో వాడబడే ఒక పాత్రవు కావాలి, ప్రయోజకుడివి కావాలి, ప్రయోజకురాలివి కావాలి. ఎంతకాలం మనం ఒట్టిగా ఉందాం? ఇప్పుడు నేను చూపించిన వచనాలు నిజమా కాదా? పౌలు అపోస్తలుడా కాదా? పౌలు శ్రేష్ఠ భక్తుడా కాదా? కానీ అలాంటి పౌలుకి ఎవరి చేత ప్రార్థన చేయించాడు? అననీయ శిష్యుడు. అననీయ ప్రార్థన చేస్తే పౌలు స్వస్థత పొందాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కొడతాడా? నోర్మై నువ్వు చేయకూడదు అని ఎక్కడన్నా రాశాడా? ఇంకా చెప్పాలంటే నువ్వు ప్రార్థించాలనే కోరుతున్నాడు ఆయన. నువ్వు ప్రార్థించాలి, కార్యాలు నీ ప్రార్థన విని కూడా కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలామంది విశ్వాసులు చెమిటి వాళ్ళు అయిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులైపోయారు. వినేదంతా వింటారు, ఆచరణలోనికి రాదు. కూటం అయిపోగానే మళ్ళీ ఎప్పటికాలు ఇట్టిట్టే. ఎప్పుడుకు మారుతారో ఏమో నాకు అర్థం కావట్లే. నేనేమన్నా తమిళం చెబుతున్నానా లేకపోతే కన్నడ చెబుతున్నానా? నేను అచ్చ తెలుగులోనే చెబుతున్నాను కదా, వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఒక్కోసారి జుట్టు పీక్కుంటాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను నీ ప్రార్థనకి పట్టుంది. ఇంకొక వింత చెప్పనా? కొంతమందికి అనేక సంగతుల గురించి ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. ఇది ఈ మాట కూడా గుర్తుపెట్టుకో నువ్వు. నేను చెప్తున్నా, అన్నయ్య నేను ప్రార్థన చేస్తే గాలిలే కానీ నువ్వు చేయన్నయ్య, నువ్వు చేసి తింటాడన్నయ్య, ఏసై తింటాడన్నయ్య అంటే నీ ప్రార్థన ఎందుకు వినడమ్మా? అటు గాలి అన్నయ్య చేయన్నయ్య. నేను ఒక మాట చెప్తున్నాను, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే, నా సొంత మాటలు కాదు. హిజ్కియాకి మరణకరమైన జబ్బు వచ్చిందండి. కాస్త కోస్తో మీకు తెలుసు హిజ్కియా గురించి. అతనికి క్యాన్సర్ వచ్చింది, రాచపుండు అంటారు. తన బాడీలో ఒక పార్ట్లో రాచపుండు వచ్చింది. పుండుల్లో రాజు అంటే క్యాన్సర్ పుండు అన్నమాట, కింగ్. ఎందుకంటే ఏ పుండుకైనా మందేస్తే తగ్గిద్ది కానీ క్యాన్సర్కి లేదు, అది వస్తే తగ్గదు. బాగా వినండి, అది వచ్చింది హిజ్కియాకి. ప్రార్థన చేసి ఉంటాడు, ఏందయ్యా ఇదేం తగ్గట్లేదు, ఎన్ని వైద్యాలు చేశారో రాజవైద్యులు, ఎంత వైద్యం చేసినా ఇది తగ్గట్లేదు, ఈ క్యాన్సర్ పుండు, అసలు నేను బతుకుతానా పోతానా అని అడిగాడు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపించాడు. ఆ యెషయా వచ్చి, హిజ్కియా నీకు వచ్చిన జబ్బు నీ మరణానికే వచ్చింది, ఇక నువ్వు దేవుని దగ్గరికి చేరతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? అయ్యా ప్రవక్త గారు, యెషయా గారు అలా అన్నవాకండి, స్వస్థత ప్రార్థన చేయండి అయ్యగారు అని ప్రార్థన చేయించుకున్నాడా? మీకు దండం పెడతా చెప్పండి, ఎక్కడుంది ఆ మాట? 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒక్కసారి తొందరగా బైబిల్ తీసి చూడండి నాన్న, అయిపోయింది. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, మీకు అనవసరమైన సోది ఏం చెప్పట్లా, నేను చాలా విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నా. అనవసరమైన సోది ఏమన్నా చెబుతున్నానా? అవసరమైన మాట నేను చెబుతున్నా. మీరు తయారు కావాలి, నాకు అదే కావాలి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, ఒక నిమిషం మళ్ళీ చదువునా పైనుంచి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అది ప్రవక్త వచ్చి చెప్పింది ఏంది? అబ్బాయి హిజ్కియా, నీ పని అయిపోయిందయ్యా, నీకు వచ్చిన జబ్బు తగ్గటానికి కాదు, నువ్వు పోవటానికి వచ్చిందంట, ఇంక అయిపోయింది నీ టైము, దేవుడు చెప్తున్నాడు ఇల్లు చక్కబెట్టుకోయా అన్నాడు. అంటే ఇంత అప్పగింతలన్నీ చూసుకో అని.
అప్పుడు హిజ్కియా ఏం చేయాలా? అదే ప్లేస్లో మీరుంటే, మనం ఉంటే ఏం చేస్తాం? అయ్యా 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 పాస్టర్ గారు, అయ్యా 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 పాస్టర్ గారు, ఆగయ్యా నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాలు మొక్కుతా, కొద్దిగా ఆగయ్యా పాస్టర్ గారు, ఆగయ్యా, సావు కబురు చల్లగా చెప్పి పోతున్నావు ఏందయ్యా, అట్టగాళ్ళయ్యా నాకు తగ్గాలని ప్రార్థన చెయ్యయ్యా. ఇక నెక్స్ట్ చేసేది అదే మనం. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? యెషయా వచ్చి, ప్రవక్త వచ్చి ఆ మాట చెప్పి ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా ప్రవక్తను ఆపలా. తట్టు మొహం తిప్పుకొని హిజ్కియానే ప్రార్థన చేశాడు. ప్రభువా యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితునో, కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేశాడు? తడవకో పాస్టర్ని పిలిపించాడా? స్వస్థత ప్రార్థన చేసే పాస్టర్ ఏడున్నాడు? దేవులాడా మా చెప్పురా తల్లి, లేకపోతే కనపడే వాళ్ళందరికీ అయిపోయింది నా పని అని చెప్పి ఏడవటం మొదలుపెట్టాడా? ఏం చేయలే. తనే ప్రార్థన చేశాడు. తనే నోరు తెరిచి, దేవా ఏమిటి నా పరిస్థితి అని దేవుడికే మొరపెట్టాడు. అర్రే ఎంత స్పీడ్గా జవాబు వచ్చిందో తెలుసా? వచ్చి చెప్పిన ప్రవక్త పూర్తిగా రాజభవనం దాటి వెళ్ళకముందే మళ్ళా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది ప్రవక్తకి. యెషయా చిత్తము ప్రభువా, నీవు నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పో. చెప్పొచ్చానయా? నువ్వు చెప్పావుగా బతకు అని చెప్పమని చెప్పావుగా, చెప్పొచ్చా? కాదు. ఇప్పుడు ఇంకో మాట చెప్పుపో. చిత్తం చెప్పండి. ఏం చెప్పాలి? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు నేను ఇస్తానని చెప్పవయ్యా అన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తే? పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనా? ఇదేం అలవాటు అండి? నాకు అర్థం కాదు. ఇదేం అలవాటు నాకు అర్థం. నేను ఏం కోరుతున్నానంటే, ఎవరి మీదనో నువ్వు ఆధారపడటానికి లేదు. నీకు దేవునికి డైరెక్ట్గా కనెక్షన్ ఉంది. నీ ప్రార్థన వినబడిద్ది, నీ ప్రార్థన ఆయన సన్నిధికి వినబడిద్ది, ఆయన సన్నిధికి చేరిద్ది. దేవుడేమి చెవిటోడు కాదు. అట్లా గోడ తట్టు ముఖం తిప్పుకొని 2 ముక్కలేనండి ప్రార్థన. ఏమయ్యా, నీ ఎదుట నేను యథార్థంగా ఎట్ట బతికానో నీకు తెలియదా? నీ సత్యమును అనుసరించి నేను ఎలా నడుచుకున్నానో తెలియదా? దేవా ఏంటి నన్ను ప్రాణం తీసుకుంటావా? నాకు ఇంకా బ్రతకాలని ఉంది అని ఏడ్చాడు. అంతే. అద్భుతం జరిగింది. నడిమిశాలలోనికి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు యెషయా. వెంటనే దేవుడు పిలిచి పోయి చెప్పమని చెప్పాడు. నాయనా, ఈ వచనాలన్నీ కలిసి ఏం చెప్తున్నాయి? ఇప్పుడు 4 సంగతులు. మొట్టమొదటిది, సంఘపు పెద్దలు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు నీకు అధికారం, పెద్దగా చెప్పండి, ఇస్తాడా? ఇచ్చాడా? కన్ఫర్మ్, డౌట్ లేదుగా. ఇస్తాడా? ఇచ్చాడా? గట్టిగా ఇంకోసారి. ఏంటిది? దెయ్యాలను వెళ్ళగొట్టే రోగుల మీద నువ్వు చేతులుంచినప్పుడు నీ ప్రార్థన కూడా విని దేవుడు స్వస్థపరుస్తాడా లేదా? పెద్దగా ఎవరు ప్రార్థన చేస్తే? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, చాలేమన్నా చేస్తే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. నాలుగవది నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయటం, ఇతరులు నీ కోసం చేయటమే కాదు, నీ నిమిత్తం నువ్వు చేసిన ప్రార్థన కూడా దేవుడు వింటాడు.
ఇతరుల కోసం నువ్వు చేసే ప్రార్థన వింటాడు, నీ కోసం నువ్వు అడగవలసి ఉన్నది అది కూడా దేవుడు వింటాడు. ఏంది ఇట్లా ఉంది పరిస్థితి, మరి అన్నకి చెప్పకపోయావా? చెప్పా, అన్నకి చెప్పాలే, అన్న చేస్తాడు, చెప్పా. ఇదేంటిది? రిమోట్ కంట్రోల్. అదేంటిది? ఇదేంటిది? చెప్పా, అన్నకి చెప్పా, అన్న చేస్తాడు. అన్న చేస్తాడా? అన్న కలిపి కొడతాడు. ప్రభువా, నా బిడ్డలందరినీ దీవించు, వారికి ఉన్న రోగాలు స్వస్థపరచు, వాళ్ళ కష్టాలు తీర్చి కలిపి కొడతాడు. ఎంతమంది పేర్లు చదవాలంటే రాకడొచ్చిద్ది. పచ్చి నిజాలు మాట్లాడతానే ఉన్నదన్నాడు చెబుతా, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం. నాటకాలు ఉండవేడా, ఉన్నదన్నాడు చెబుతా. ఎందుకు మళ్ళీ ఇంతమంది పేర్లు చదవాలంటే ఎంత టైం పట్టిద్దండి? అసలు ఎవరు గుర్తుంటాయి? ఈ లిస్ట్ రాయాలంటేనే సమస్య లేదు. అందులో పొద్దున్నే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు మైక్ గొట్టాల్లో. నాగేశ్వరరావు నామదేశ, సుబ్బారావు నామదేశ, వెంకట్రావు నామదేశ అని అట్ట చదివే కార్యక్రమం ఉంటుంది అనుకున్నాయింది. దేవునికి స్తోత్రం. అట్టంటే ఏముండవు నాయన. నన్ను నేనే కాపాడుకోలేను, ఇంతమంది బిడ్డల్ని ఎలా కాపాడుతాను తండ్రి? వాళ్ళకి నాకు నువ్వే దిక్కని కలిపి కొడతాను నేను దేవుడికి, అంతే. అంతే. ఎవ్వరికి వాళ్ళు ఇది నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా ఇతరుల కొరకు ప్రార్థించుట, నీ నిమిత్తము నువ్వు ప్రార్థించుట, ఇతరుల రోగాల కోసం ప్రార్థన చేయుట, అవసరమైతే చేతులు ఉంచుట, స్వస్థపరచుట మనకిచ్చాడమ్మా. అరే నమ్మరే, నేను ఇప్పుడు చెప్పినవన్నీ వచనాలు బైబిల్లో ఉన్నాయా లేవా? ఎంతమంది చూశారు? రైట్. ఇక నుంచి మీరు ఎట్ట తయారవుతారో చూడాలి నేను. మీరు ఏ విధంగా తయారవుతారో చూడాలి. ఇదిగో నేను మీలాంటోడినే, నేనేమి అడవుల్లోంచి రాలా. మీరు ఎలా పుట్టారో నేను అంతే పుట్టా, మీరు ఎలా పెరిగారో నేను అలానే పెరిగా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నేను చొక్కా ప్యాంటే వేసుకుంటున్నాను. నేను కూడా జంక చర్మాలు తోలు దట్టీలేం వేసుకొని నేనేం స్పెషల్గా ఏం లేను. భక్తి జీవితం అందరికి ఒకటే. ఇప్పుడు నేను ఇలా ఉండి మీలానే ఉండి నేను భక్తి సాధన చేసి సమాజంలో ఒక సభ్యుడిగా కొనసాగుతూనే 10 మందికి ఆశీర్వాద కారణంగా నేను తయారైనట్టు నువ్వు కూడా తయారు కావాలి. నేనే అడవిలోకి పోవాలా, ఊళ్ళోనే ఉన్నా, నువ్వు కూడా అడవిలో పోవాల్సిన అవసరం లేదు. ఊళ్ళో ఉండే రాజయోగిలాగా భక్తి సాధన చేయొచ్చు. అర్థమైతే కొట్టు, అర్థం కాకపోతే వద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు వింతైన విషయం చెప్పనా? పోలీసు వాళ్ళు తెలుసు కదా మీకు, అసలు వాళ్ళ ఫీల్డ్కి భక్తికి అసలు సంబంధమే లేదు. కానీ నాకు తెలిసిన కొంతమంది బిడ్డలు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, గొప్ప సేవకులు ఉన్నారు. తెలుసా మీకు? గొప్ప సేవకులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, జాబ్ చేసుకుంటా సేవ చేస్తున్నారు. భక్తులు జాబ్ చేసుకుంటా సేవ చేస్తున్నారు. వాళ్ళకి అసలు వాస్తవంగా వాళ్ళ ఫీల్డ్ ఏంది? వాళ్ళు వ్యవహరించేది దొంగలతో, హంతకులతో, ఈ తేడాలతోనేగా. వాళ్ళు నోరు తెరిస్తే ఏమన్నా పవిత్ర పదాలు ఉంటాయా? వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళు ఆప్యాయంగా పలకరించే పదం ఏంటి? చెప్పురా కుమారా అంటారు. ముందు కుమారా పదం వాడకుండా రెండో పదం ఉండదు వాళ్ళకి. అవునా కాదా? అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తుల్లో దైవజనులు ఉన్నారంటే ఊహించండి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, నువ్వు ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా, ఎలాంటి బిజీ షెడ్యూల్లో ఉన్నా భక్తి సాధన చేయొచ్చమ్మా. అర్థమైందా?
పోరు తరగని సిగసెగలన్నీయు అణచే కృపాతిశయము. పోరు తరగని సిగసెగలన్నీయు అణచే కృపాతిశయము. పొదయైనా నా హృదయములోన, పొదయైనా నా హృదయములోన పొంగెనే అభిషేక తైలము. పొదయైనా నా హృదయములోన పొంగెనే అభిషేక తైలము. పాడెదనే నొక నూతన గీతం, పాడెద మనసారా. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. దేవుని గొప్ప నామానికి మహిమ. లైవ్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది సర్దుకున్నారో. ఇక్కడ ఉన్నోళ్ళు అయితే మొత్తం యాక్టివ్గానే ఉన్నారు. దేవునికి ఇలా కృతజ్ఞతలు చెబుతున్నా. ముందుగానే ప్రార్థన చేసుకొని వచ్చా, ఎవరు నిద్రపోకూడదు తండ్రి అని. అందరూ సరైన వాళ్ళు తయారు కావాలి నాయన, సోదరులు ఉండకూడదు ప్రభా. ఎవరు సోదరులు ఉండకూడదు, సరైన వాళ్ళుగా తయారు కావాలి నాయన. చెప్పే 4 ముక్కలు హృదయంలోకి వెళ్ళాలి తండ్రి అని ప్రార్థన చేసుకొని వచ్చా. దేవుడి కృప, ఒక్కళ్ళు కూడా కునుకు తీలే. ఏందో మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు నిజంగా. చెప్పింది అర్థమైందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది లేక అన్నీ మమ్మల్ని చేయమంటున్నావు అంతేగా. ఇప్పుడు నువ్వు చెప్పింది, ఇప్పుడు దాకా చెప్పింది అన్నీ మమ్మల్ని చేయమంటున్నావు. అది సరే కానీ చేసేది ఏముంది అన్నట్టు పెట్టారు ఫేసులు. కానీ తప్పనిసరిగా గుర్తుపెట్టుకో, భక్తులు శాలేమన్న ప్రార్థన చేస్తేనే దానికి ఏదో స్పెషల్ అనుకోవద్దు. నీ ప్రార్థన కూడా దేవుడు విలువనిస్తాడు, నీ ప్రార్థన కూడా వింటాడు. ఇంకొకటి కూడా చెప్తా, నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు వదిలేశాడు అనిపిస్తుంది నీకు, ప్రార్థన వింటలేదేమో అనిపిస్తుంది. నో నో, ప్రార్థన విని జవాబిస్తాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడి సమాధానాలు విచిత్రంగా ఉంటాయి. ఈ 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తా. ఇదిగో బైబిల్ మూసేసా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అమ్మో, నోరు ఎత్తి కూడా సర్దుకున్నారు, ఎవరు తేడా పడ్డామని. చాలా చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో జవాబు స్టార్ట్ అయిందండి. వింత. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడేం చూడవచ్చు, లేకపోతే ఇంటికి పోయి చూసుకోవచ్చు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మొర ఎక్కడ పెట్టారు, దేవుడు ఎక్కడికి దిగొచ్చాడో చూడు. ఇశ్రాయేలీలు మొర ఎక్కడ పెట్టారు? ఐగుప్తులో పెట్టారు. దేవుడు ఎక్కడ దిగొచ్చాడు? ఐగుప్తులోకి దిగొచ్చాడా, మిద్యానుకు దిగొచ్చాడా? అద్దుగో. ఇప్పుడు వాళ్ళు మొరపెట్టారు, దేవా మమ్మల్ని రక్షించు తండ్రి అని దేవుడికి మొరపెట్టారు. ఎక్కడుండి? ఐగుప్తు బానిసత్వంలో ఉండి. అక్కడుండి వాళ్ళు మొరపెడితే దేవుడు అక్కడ ప్రత్యక్షం కావాలి కదా, కానీ అక్కడ ప్రత్యక్షం కాల. దేవుడు మోషే దగ్గర ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటావో, నీ సమస్యకు ఎక్కడ పరిష్కారం ఉందో అక్కడ దిగుతాడు దేవుడు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది అది. నీ దగ్గర దిగలేదని, నీ దగ్గర కనపడలేదని, నీ దగ్గర కార్యం జరగలేదని అనుకోవద్దు. సంఘమంతా పేతురు కోసం అత్యాసక్తితో ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇంట్లో కూర్చొని చెరసాల్లోకి వచ్చాడు దూత. వీళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడో దిగాడు దూత. పాయింటా? మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడెక్కడో అవుతుంటాయి కార్యాలు జరుగుతాయి. జరగకుండా పొర్రపాట్లు కూడా ఉండవు. చదవండి, అక్కడ ఏముంది?
నా బైబిల్ మూసేసాలే. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనాలీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరజ్జీయులకు, హివ్వీయులకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అన్నాడు. ఎక్కడ దిగి రావాలి నువ్వు? మొరపెడుతుంది ఎక్కడ? ఐగుప్తులో. నువ్వు ఎక్కడ దిగవేంది అంటే, ఇక్కడ మోషేని రెడీ చేసి, ఈ మోషేకి కృపనిచ్చి, ఈ మోషేని అక్కడికి పంపించి, వాళ్ళతో మాట్లాడేటు ఎవరితో? ఫరోతో ఈ మోషే చేత మాట్లాడించి వాళ్ళని బయటికి తేవాలి. నువ్వు ప్రార్థనలు చేస్తావు, రకరకాల నీ సమస్యల కోసం చేస్తావు, ఇతరుల సమస్యల కోసం కూడా చేస్తావు. కానీ దేవుడు సమస్యకు పరిష్కారం ఎక్కడుందో అక్కడ దిగుతాడని మర్చిపోవద్దు. చాలా కీలకమైన విషయం. కొంతమందికి వాళ్ళ కళ్ళ ముందు జరగాలని చూస్తారు, జరిగిద్ది, కానీ దానివాడిని తీసుకొని రావాలిగా. ఎట్లా కుదిరిద్ది మరి? లేకపోతే వాళ్ళని బయటికి తెచ్చేది ఎవరు? మోషే. మోషే ఎక్కడ ఉన్నాడు? మిద్యాన్లో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళు మొర్ర పెడితే దేవా మమ్మల్ని రక్షించు అని రక్షకుడే వాడు గొర్రెలు కాస్తున్నాడు. అక్కడ దిగాడు దేవుడు. దిగి మోషేని పిలిచి, మోషేతో మాట్లాడి, మోషేకి శక్తినిచ్చి, మోషేని సిద్ధపరిచి, నేను రాను మొర్రో అంటే గద్దించి కోప్పడి మోషేని లైన్లో తీసుకొచ్చి, మోషేని అక్కడ ఐగుప్తుకు పంపించి, ఐగుప్తు రాజైనటువంటి ఫరోతో అనేక పర్యాయాలు మాట్లాడించి, నానా హడావడి హంగామా చేసి, ఎట్టకేలకు చెట్ట చివరికి తోటకు వాళ్ళ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాడు. మీకు అందరికీ చెప్తున్నా, ప్రార్థన వినకుండా దేవుడు ఉండడు. కొర్నేలీ, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని వచ్చాడు దూత. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ కొర్నేలుతో మాట్లాడిన దేవుడు ఎక్కడ దిగుతున్నాడో తెలుసా? అక్కడ పేతురు దగ్గర దిగుతున్నాడు. కొర్నేలు చేసిన ప్రార్థనకి పేతురు దగ్గర ఆన్సర్ ఇస్తున్నాడు. పేతురికి దుప్పటి, 4 చెరగులు పట్టిన దుప్పటి దర్శనం చూపించి, అపోస్తల కార్యం 10లోనే. మరి లేకపోతే పేతురు బాడు అన్యుల దగ్గరికి, ఈయన పరిశుద్ధుడు, అన్యులు పాపులు, వాళ్ళ దగ్గరికి పోడు. అందుకని నేను పవిత్రపరిచిన వారిని అన్యులని, అసహ్యులని త్రోసివేయకూడదు, నేను పంపించే చోటికెల్లా నువ్వు పోవాల్సిందే అని పేతుర్ని సిద్ధపరిచాడండి. ప్రియులారా, చెప్పండి, మన ప్రార్థన వినబడిద్దా వినబడదా దేవుడికి? ఈ హోల్ నైట్లో ఎందుకు వచ్చాం? కాసేపు టైం పాస్ చేసుకోవడానికి వచ్చామా? ప్రార్థించడానికి వచ్చాం.